హాయ్ అండి. మనం ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే తెలంగాణలోని గోదావరి నది పైన ఉండే ప్రాజెక్ట్స్ గురించి చెప్తానండి. ఏమేం ప్రాజెక్టులు ఉన్నాయి, ఏ నది పైన ఏం ప్రాజెక్ట్ ఉండేదని చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ గోదావరి నది మొదట ఎంట్రీ ఎక్కడైతుందంటే నిర్మల్ జిల్లాలో ఎంట్రీ అవుతుందండి. ఇక్కడ నుంచి చూసిరు కదా, ఇలా మ్యాప్ ఇచ్చిన ఒక మ్యాప్ వేసుకున్నాను, మీకు చూపిస్తున్నా. ఈ ప్రాజెక్టు ఇక్కడ నుంచి ఏ ఏ జిల్లాల మధ్య గుండా వెళ్తుందంటే ఒకటి నిర్మల్ నిజామాబాద్ జిల్లా గుండా, ఇంకొకటి మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, కొత్తగూడెం. అంటే మొత్తం 7 డిస్టిక్ల నుండి ఇక్కడ గోదావరి నది అనేది ప్రవహిస్తుందండి. నెక్స్ట్ ఏంటంటే దీనిపైన కొన్ని డ్యాములు నిర్మించారండి. ఒకటేమో నిర్మల్ జిల్లాలోనే ఒకటి ఎస్ఆర్ఎస్పి డ్యామ్ అండి, ప్రాజెక్ట్ అనేది నిర్మించారు. దీన్ని ఏమంటారంటే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ లేదా పోచంపాడు ప్రాజెక్ట్ అని కూడా అంటారండి. ఈ ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టుని ఏమంటారంటే శ్రీరామ్ సాగర్ మరియు పోచంపాడు ప్రాజెక్ట్ అని కూడా అంటారు. నెక్స్ట్ ఇక్కడ ఉంది కదా ఎల్లంపల్లి ప్రాజెక్ట్. ఏ డిస్టిక్ మధ్యలో ఉందంటే మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి ఈ 3 జిల్లాల మధ్యన సరిహద్దును ఉంటుందండి ఈ ప్రాజెక్టు. నెక్స్ట్ ఇచ్చంపల్లి ప్రాజెక్టు. ఇది ఎక్కడ ఉంటుంది అంటే జయశంకర్, భూపాలపల్లి జిల్లాలో ఉంటుంది. అయితే ఇచ్చంపల్లి ప్రాజెక్ట్ ఏ గ్రామం అంటే మాగనూర్ గ్రామంలో ఉంటుంది. ఇది ఏ మండలం అంటే ఇది మహాదేవ్పూర్ మండలం దీనిది ఇచ్చంపల్లి ప్రాజెక్టు. నెక్స్ట్ ఈ జయశంకర్ భూపాలపల్లి ఇంకోటి ప్రాజెక్ట్ ఏదంటే దేవాదుల చుత్కారపు ప్రాజెక్టు, ఇంకొకటి కంకనపల్లి ప్రాజెక్టు. ఈ గోదావరి నది పైన ఉన్న ప్రాజెక్టులోని ఫస్ట్ నిర్మల్ జిల్లాలోని ఎస్ఆర్ఎస్పి, పెద్దపల్లి, జగిత్యాల, మంచిర్యాల మధ్య సరిహద్దున ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఉంది. ఇక్కడ చూసిరు కదా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ఒకటి ఇచ్చంపల్లి ప్రాజెక్ట్, దేవాదుల చిత్కారప్, కంకనపల్లి ప్రాజెక్ట్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకో డిస్టిక్ ఏదంటే కొత్తగూడెం ఉంది కదా, ఇక్కడ ఉండే ప్రాజెక్ట్ ఏదంటే దుమ్మగూడెం ప్రాజెక్ట్ అనేది ఉంటుందండి. నెక్స్ట్ ఉపనదులపై ఉండే ప్రాజెక్టు లేదో చూసుకుందాం. అయితే ఇక్కడ మంజీరా నది అనేది ఎక్కడి నుంచి జన్మిస్తుంది, సంగారెడ్డి జిల్లా నుండి. ఇది మొదట ఇక్కడ కామారెడ్డికి వెళ్ళింది. కామారెడ్డి నుంచి నిర్మల్ జిల్లాలోని ఎస్ఆర్ఎస్పిలో ఇక్కడ ఉంది అది, ఇక్కడ గోదావరి నదిలో కలుస్తుందండి. అయితే దీనిపైన సంగారెడ్డి జిల్లాలో నిర్మించిన ప్రాజెక్ట్ ఏదంటే సింగూరు ప్రాజెక్ట్ అండి. ఏ డిస్టిక్లో ఉంటుందంటే సంగారెడ్డి డిస్టిక్లో ఉంటుంది. అయితే దీని ద్వారా ఏం చేస్తారంటే హైదరాబాద్కి, సికింద్రాబాద్కి మంచినీరు అనేది ఏ ప్రాజెక్ట్ ద్వారా వస్తుందంటే సింగూరు ప్రాజెక్ట్ ద్వారానే వస్తుంది. నెక్స్ట్ కామారెడ్డిలోని ఉండే ప్రాజెక్ట్ ఏదంటే నిజాం సాగర్ ప్రాజెక్ట్ అండి. దీనికి ఎంత అంటే ఇక్కడ నుంచి దీని కెపాసిటీ ఎంత ఉంటుందంటే 58 టీఎంసీలు ఉంటుందంట. ఇక్కడ నుంచి మంజీరా నది అనేది, ఈ మంజీరా నది పైన ఒకటేమో సింగూర్ ప్రాజెక్ట్ ఉంది. నెక్స్ట్ నిజాం సాగర్ ప్రాజెక్ట్, ఇది కామారెడ్డి జిల్లాలో ఉంటుంది. నెక్స్ట్ మానేరు నది. ఈ మానేరు నది అనేది సిరిసిల్ల జిల్లా నుండి ప్రవహిస్తుందండి. ఇక్కడ నుంచి కరీంనగర్ నుంచి ఇక్కడ బెదపల్లిలోని గోదావరి నదిలో కలుస్తుంది. అయితే మానేరు నది పైన 3 డ్యాములు నిర్మించారండి. ఒకటేమో ఎగువ మానేరు డ్యాము, రెండోది మధ్య మానేరు డ్యాము, మూడోది కరీంనగర్ జిల్లాలోని దిగువ మానేరు డ్యాము నిర్మించారు. ఒకటేమో సిరిసిల్ల జిల్లాలో 2 డ్యాములు నిర్మించారు. ఇక్కడ చూడండి, ఒకటి ఎగువ మానేరు డ్యాము, రెండోది మధ్య మానేరు డ్యాము. నెక్స్ట్ కరీంనగర్ డిస్టిక్లో దిగువ మానేరు డ్యాము నిర్మించారు. అయితే ఇంకొకటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మంచినీరు అనేది ఈ మానేరు డ్యామ్కి ఎక్కడి నుంచి వస్తుందంటే ఎస్పి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పైన 3 కాలువలు నిర్మించారండి. ఒకటేమో సరస్వతి కాలువ, రెండోది లక్ష్మీ కాలువ, మూడోది కాకతీయ కాలువ. అయితే మనకి ఇక్కడ ఈ మానేరు డ్యామ్కి ఏ కాలువ ద్వారా మంచినీరు అందుతుందంటే ఇది కాకతీయ కాలువ అండి. ఈ కాకతీయ కాలువ ఎన్ని కిలోమీటర్స్ ఉంటుందంటే 224 కిలోమీటర్స్ ఉంటుందండి ఈ కాకతీయ కాలువ. దీని నుంచి మంచినీరు అనేది ఇక్కడ వస్తుంది. అయితే ఏ జిల్లాలకు మంచినీరు అందిస్తుందంటే ఇక్కడ ఇచ్చాను చూడండి, సిరిసిల్ల, రంగారెడ్డి జిల్లా, వరంగల్ రూరల్, అర్బన్, జనగామ డిస్టిక్లకు కాకతీయ కాలువ ద్వారా మంచినీరు అందిస్తుంది. నెక్స్ట్ దీనిపైన నిర్మించిన రెండో కాలువ ఏదంటే లక్ష్మీ కాలువ. ఈ లక్ష్మీ కాలువ అనేది ఏ జిల్లాలకంటే
లక్ష్మీ కాలువ అనేది నిజామాబాదు కామారెడ్డి డిస్టిక్కి మంచినీరు అందిస్తుంది. నెక్స్ట్ సరస్వతి కాలువ అనేది నిర్మల్ డిస్టిక్ మంచినీరు అందిస్తుంది. దీని యొక్క పొడవు 77 కిలోమీటర్లు ఉంటుందండి. అయితే మనకి ఎగ్జాంపుల్ అడగొచ్చు, ఎస్ఆర్ఎస్పి కాలువ పైన అతిపెద్ద కాలువ ఏదంటే కాకతీయ కాలువ అండి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కిన్నెరసాని, ఇది అనేది ఎక్కడంటే జయశంకర్ భూపాలపల్లిలో జన్మించి దక్షిణ భద్రాద్రి కొత్తగూడెం నుంచి కలిసిపోయి గోదావరి నదిలో కలుస్తుందండి. ఇక్కడ ఉంది కదా దక్షిణ భద్రాద్రి కొత్తగూడెం దిక్కు, ఇక్కడ కిన్నెరసాని ప్రాజెక్ట్ అనేది ఏర్పాటు చేయబడుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఉంది కదా, ఇచ్చాను చూడండి, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, తెలంగాణలో ఉమ్మడి ప్రాజెక్ట్ ఏదంటే ఇచ్చంపల్లి ప్రాజెక్ట్ అండి. అర్థమైందా? మళ్ళీ ఒకసారి చెప్తాను. గోదావరి నది పైన ఉన్న ప్రాజెక్టులు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు, ఎల్లంపల్లి ప్రాజెక్టు, ఇచ్చంపల్లి ప్రాజెక్టు, దేవాదుల చుత్కారపు ప్రాజెక్టు, కంకనపల్లి ప్రాజెక్టు, దుమ్మగూడెం ప్రాజెక్ట్ అండి. నెక్స్ట్ ఉపనదులపై ఉన్నది ఏంటంటే మంజీరా నది పైనేమో సింగూరు ప్రాజెక్టు, నిజాంసాగర్ ప్రాజెక్ట్ ఉంటుంది. నెక్స్ట్ మానేరు నది పైన ఎగువ మానేరు, దిగువ మానేరు, మధ్య మానేరు అనేది ఉంటుంది. కిన్నెరసాని పైన కిన్నెరసాని ప్రాజెక్ట్ ఉంటుంది. మెయిన్ అండి మనకి ఎగ్జాంపుల్ ఎట్లా ఇస్తారంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే సింగూరు ప్రాజెక్ట్ అనేది డ్యామ్ అనేది ఏ నది పైన ఉందని అడుగుతుండొచ్చు, ఏ జిల్లాలో ఉందని కూడా ఇట్లా అడుగుతున్నారండి. ఈ మ్యాప్ చూసుకుంటే మనకు కొద్దిగా అవగాహన అనేది ఉంటుంది. మీకు నచ్చితే ఫాలో కాండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.